హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో 3 రకాల ఆరోగ్యకరమైన పొడులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇవి చాలా సింపుల్‌గా, ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతాయి. వీడియోని కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. కడాయిలో 1 కప్పు వరకు మినపప్పు వేసుకొని దోరగా ఎర్రగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి. మినపగుళ్ళు ప్లేస్‌లో మీరు మినపప్పులు ఉంటాయి కదా! బద్దలు అవైనా వాడుకోవచ్చు. లేదంటే పొట్టు మినపప్పు ఉంటాయి కదా! అవైనా వాడుకోవచ్చు. చాయిస్ అయితే మీ ఇష్టం. చూస్తున్నారు కదా! ఇలా దోరగా ఎర్రగా కలర్ మారే వరకు వేగాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇక సేమ్ అదే కడాయిలో మనం ఇందాక మినపప్పు 1 కప్ తీసుకున్నాం కదా! ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉంటాయి కదా! అవి 1 ½ కప్ వరకు తీసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్‌లో మాత్రమే దోరగా ఇలా ఎర్రగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇవి కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇక సేమ్ అదే కడాయిలో 1 కప్ వరకు జీలకర్ర మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నామో ఆ కప్పుతోనే వేసుకోవాలి. ఆ జీలకర్ర వేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్‌లో మాత్రమే ఇలా దోరగా వేయించుకోవాలి. దీన్ని కూడా వేగాక ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. జీలకర్ర మీరు పచ్చిదైనా వేసుకోవచ్చు. కానీ ఇలా వేయించి వేసుకోవడం వల్ల ఎక్స్‌ట్రా ఫ్లేవర్ ఉంటుంది. చాలా బావుంటుంది. ఇక ధనియాలని 1 ½ కప్ వరకు వేసుకోవాలి. ఈ ధనియాలు కూడా లో ఫ్లేమ్‌లో మాత్రమే దోరగా వేయించుకోవాలి. మాడనివ్వకుండా వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి వీటన్నిటిని. ఇక సేమ్ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న సైజ్ ఎండుమిర్చి తీసుకునే మట్టుకు మీరు అలాగే వేయొచ్చు డైరెక్ట్‌గా. లేదు పెద్దగా ఉంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, దోరగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలాగే సేమ్ అదే కడాయిలో 1 కప్ వరకు అవిసె గింజలు తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా! అవి తీసుకొని ఇలా వేయించుకోవాలి. అవిసె గింజలు కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇప్పుడు దీనిలో కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు క్వాంటిటీ చాలా ఎక్కువ వేసుకోవాలి. మనం కరివేపాకు కారం కూడా చేస్తున్నాం కాబట్టి ఇది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొని వేయించుకొని అది కూడా చల్లగవ్వాలి. ఇక ఒక మిక్సీ జార్‌లో మనం వేయించుకున్నవన్నీ సగం సగం వేసుకోవాలి. పూర్తిగా వేయకుండా అన్నీ సగం క్వాంటిటీ ఏసుకొని ఒకసారి మిక్సీ వేసుకొని దానిలో మళ్ళీ హాఫ్ వరకు ఎండుమిర్చిని వేసుకొని కల్లుప్పు ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చెయ్యాలి. మిగిలిన కరివేపాకును కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు డ్రైగా ఉండేది తీసుకొని మరీ మెత్తగా ఉండేది తీసుకుంటే కారం అనేది ముద్దలాగా అవుతుంది. అది కూడా గ్రైండ్ అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా సరే ఫైనల్‌గా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇక సేమ్ అదే మిక్సీ జార్‌లో మిగిలిన పప్పులన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వాటితో పాటు అవిసె గింజలు కూడా వేసుకోవాలి. అవి గ్రైండ్ అయ్యాక ఎండుమిర్చిని వేసి మరొకసారి గ్రైండ్ చేసి, కల్లుప్పు ఒక స్పూన్ అలాగే చింతపండు వేసుకోవాలి. వాటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే అవిసె గింజల కారం కూడా రెడీ అయిపోతుంది. అవిసె గింజలు హెల్త్‌కి చాలా మంచిది. ఇవి డైలీ పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. ఇక దీన్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అవిసె గింజల కారం తీసుకోవడం వల్ల లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! హార్మోన్స్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్యూర్ అయితాయి. ఒకసారి తప్పకుండా ఈ కారాన్ని ట్రై చేయండి. స్మెల్ అయితే ఏమి అంత ఉండదు. టేస్ట్ చాలా బావుంటుంది. ఇక సేమ్ అదే మిక్సీ జార్‌లో వేయించుకున్న నువ్వులు 1 కప్ వరకు నువ్వులు మనం ఏ కప్‌తో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్‌తో తీసుకుంటున్నాం. 1 కప్ నువ్వులు అలాగే వేయించిన వేరుశెనగ గుళ్ళు పొట్టుతో సహా వేసుకోవాలి. ఈ రెండిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్‌లా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఎండుమిర్చి వేయక్కర్లేదు. 2 స్పూన్ల కారం వేసుకోవచ్చు. కారం వేసుకున్నాక చింతపండు చిన్న నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా తక్కువ చింతపండు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ లేదా కల్లుప్పు అది మీ ఇష్టం. ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా బెల్లం వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక గ్రైండ్ చేసుకుంటే టేస్టీగా ఉండే పల్లి నువ్వుల కారం అయితే రెడీ అయిపోతుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ మూడిటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసుకుంటే మీకు 1 మంత్ పాటు స్టోర్ ఉంటాయి. ఏమవ్వదు. బూజు ఇలాంటివేం రావు. మనం ఎక్కడ తడనేది లేకుండా చేసాం కాబట్టి 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయి. మీరు ఇంకా ఫ్రెష్‌గా ఉండాలి అనుకుంటే తక్కువ క్వాంటిటీలో చేసుకోండి. లేదంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. మనకు అవసరమైనంత బయట ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. మన ఛానెల్‌లో డైట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మా మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.